హిందూ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిషులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు గురుగారిని లైవ్లో మీ సమస్యలకు పరిహారాన్ని తెలుసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, సుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలిపూజ కార్యక్రమాలు ఈ నెల 24వ తేదీన శనివారం నాడు షష్ఠీ తిథి అశ్వని నక్షత్రం కలిసిన విశిష్టమైన రోజున గురుగారి బ్రహ్మత్వంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే మేము దూర ప్రాంతంలో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మాట్లాడి మీతో మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు, మీరు ఎక్కువగా నాగదోషము, కాలసర్పదోషం, కుజదోషం, రాహుకేతు గ్రహ దోషాలకి నాగశిలా ప్రతిష్ఠ ద్వారా పరిహారాలు చూపిస్తూ ఉంటారు కదా గురుగారు. అసలు నాగదోషం కానీ కాలసర్పదోషం కానీ జాతకంలో ఉన్నట్లయితే దీనికి ఒక కాల పరిమితి ఉంటుందా గురుగారు? అంటే జీవించినంత కాలం కూడా ఈ దోషం అనేది మనకి ఉంటూ ఉంటుందండి? ఖచ్చితంగా ఈ యొక్క నాగదోషం ఉన్న, కాలసర్పదోషం ఉంటే మనిషి 50 సంవత్సరాలు వచ్చే వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అంటే మనిషికి శక్తి ఎప్పటి వరకు ఉంటుంది? 45 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటే శక్తి కూడా ఉండదు. మరి కాలగమనంలో మనిషి ఓపిక సంపాదించే సమయమే 50 ఏళ్ల లోపలే సంపాదించాలి. మరి 50 ఏళ్ల తర్వాత అవకాశాలు వచ్చినా పని చేయడానికి ఓపిక ఉండదు మనిషి. కాబట్టి ఈ యొక్క కాలసర్పదోషం అనేది మనిషిని జీవితాంతం అంటే వృద్ధిలోకి రాకుండా, అసలు ఏ రోజు కూడా ప్రశాంతత లేకుండా, ఆనందం అనేది జీవితంలో లేకుండా చేస్తుంటుంది ఈ కాలసర్పదోషం. డబ్బే కాదు, కుటుంబంలో కలతలు, మరి కుటుంబంలో ఎవరితో సఖ్యత లేకపోవడం, అన్నదమ్ములు ఉండండి, నా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరికి ఎంత మంచి చేసినా సరే వాళ్ళతో శత్రుత్వం రావడం, మరి చేసే వృత్తిలో శత్రుత్వం రావడం, ఇవన్నీ కూడా కాలసర్పదోషానికి ఉండే లక్షణాలు. పైగా ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా దాచిపెట్టలేనటువంటి పరిస్థితి. అంటే 50 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఎన్ని కోట్లనే సంపాదించనండి, 50 ఏళ్ల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క రూపాయి ఉండదు, వాళ్ళకుంటే ఒక రూపాయి ఉండదు. ఇదంతా కూడా కాలసర్పదోషానికి ఉండేటువంటి లక్షణాలు. మరి ఇటువంటి దోషాలు దెబ్బతిన్న తర్వాత ఆలోచించే కన్నా ముందుగానే చూసుకొని దానికి పరిష్కార మార్గం చేస్తే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 6-7 వేల మందికి చేయించా, అందరికీ కూడా సత్ఫలితాలు వచ్చినాయి. ప్రతిష్ఠ చేయకముందు వరకు అప్పటిదాకా నేను చెప్పిన ఇబ్బందులు పడ్డవాళ్ళు ప్రతిష్ఠ తదనంతరం అక్కడి నుంచి డెవలప్మెంట్ కావడం, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. ఇట్లా జాబ్లో డెవలప్ కావడం కానివ్వండి, ధనం నిలబడటం, జీవితంలో వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, ఇట్లా ఉంటాయి. చేయనంతకాలం పేరు ఉంటుంది కానీ డబ్బు ఉండదు. కొంతమందికి ఈ సర్పదోషం ఉంటే పేరు ఉంటుంది కానీ డబ్బు ఉండదు. మరి డబ్బు లేని పేరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి, అంతే కదా. అంటే కనీసం భార్యా పిల్లలకి న్యాయం చేయడానికన్నా, కనీసం వాళ్ళ యొక్క ధర్మం నిర్వర్తించడానికి, పిల్లలు పెళ్లి చేయడానికన్నా ధనం కావాలిగా. కాబట్టి ఈ యొక్క దోషం ఈ రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మ మళ్ళీ చెప్పండి అమ్మా, కట్ అయింది వాయిస్. ఏప్రిల్ 17, 1979. అమ్మ 17వ తారీఖు 4వ నెల 1979 కరెక్టేనా? కరెక్టేనండి. జ్యేష్ఠ నక్షత్రం అండి. సమయం చెప్పండి అమ్మా. సమయం మార్నింగ్ అండి. నక్షత్రం అది తెలుసండి. అమ్మ మార్నింగ్ ఎన్ని గంటలకి? మార్నింగ్ 9:30 అలా ఉండొచ్చండి. మీ పేరు? నక్షత్రం నా పేరు రాజేశ్వరి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, నా గురించి అండి, అది జ్యేష్ఠ నక్షత్రం 4వ పదం గురుగారు. ఎన్నిసార్లు చెప్తావమ్మా? 10 సార్లు చెప్పేప్పటికి విషయం ఏంటి? సమస్య ఏంటో చెప్పు.
అదే గురుగారు ఈ జీవితంలో ఏం ఎదుగుదల అనేది లేదు గురుగారు. ఎన్ని జాబ్ కోసం ఎంత ప్రయత్నం చేశాను, జాబ్ కాలేదు, ఏం కాలేదు గురుగారు. లైఫ్ లో కొంచెం ఎంత అన్ని ఇబ్బంది అదే గురుగారు. వరకు కూడా దాంపత్య జీవితం బాగుందా? ఏం అంతకంతే గురుగారు, అట్లే అవుతుంటది. మళ్ళీ చదువుకోపోవడము అలాగే జరుగుతుంది గురుగారు. జాతక పరంగా రాహుకేతుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. ఒక చంద్రుడే బయటపడ్డాడు. ఆ చంద్రుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల అన్నదమ్ములతో కూడా ఉపయోగం ఉండదు మీకు, అవునా? అవును గురుగారు, అన్నదమ్ములు ఎవ్వరు లేరు గురుగారు, అంత అయిపోయింది అంత. ఎవరితో ఉపయోగం ఉండదు. ఇట్లా వచ్చి పిల్లలతో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. పిల్లలు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు మీ పిల్లలు? మా పిల్లలు ఇప్పుడు ఇంటర్ చదువుతుంది గురుగారు అమ్మాయి, అబ్బాయి 9th క్లాస్. మా వారికి గవర్నమెంట్ జాబ్ ఉంది, అంతా ఉంది గురుగారు. కానీ నా దగ్గర మంచిగానే ఉండలేడు గురుగారు. ఎంతైనా కూడా ఏదో డైవర్స్ వరకు కూడా వెళ్ళి మళ్ళీ అట్లే చదువుకోపోయి నడుస్తుంది గురుగారు. నేను అడిగా కదా దాంపత్యం బాగుందని, దాని గురించి అడిగాను. కానీ మీ ఆయన మంచి పొజిషన్, మంచి వ్యక్తే. కానీ ఎక్కడో మీ యొక్క జాతకంలో ఉన్న దోషం అది. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ మీరు కూడా చాలా మొండితనంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అవునా? ఏం లేదు గురుగారు, నాది ఏమి నడవదు గురుగారు. ఆయన ఎలా అంటే అలా. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా కొన్ని సర్దుకుపోవాలి. మీ భర్త విషయంలో ఆయన మంచి వ్యక్తే. కాకపోతే చిన్న చిన్న మీ జాతకంలో ఉన్న దోషాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ జాతకంలో బుధుడు చంద్రుడు నీచబడ్డారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాగే బండి సాగించండి. ఇంకా సమస్యలు పోవాలి, ఇంకా కుటుంబ వృద్ధిలోకి రావాలి, మీ ఇద్దరి మధ్యలో గొడవలు తగ్గాలి, ఇబ్బందులు తగ్గాలంటే నాగప్రతిష్ఠ చేయించండి. నాగప్రతిష్ఠ ఆశేషబల పూజ చేస్తే ఈ సమస్యలు పోతాయి. ఓకేమ్మా? గురుగారు, ఈ నెల 24వ తేదీన శనివారం నాడు, అంటే షష్ఠీ తిథి, అశ్విని నక్షత్రం కలిసి వచ్చింది. విశిష్టమైన రోజుగా భావిస్తూ ఆ రోజుని కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కదా గురుగారు. అసలు అశ్విని నక్షత్రానికి షష్ఠీ తిథికి ప్రాముఖ్యత ఏంటి గురుగారు? శ్రావణ మాసంలో మంచి ముహూర్తం ఇది. షష్ఠి తిథి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యుడికి విశేషమైనటువంటి తిథి. ఆయన పుట్టినటువంటి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి. పైగా శనివారం వచ్చింది. మనం ఈ శనివారం శనేశ్వర హోమం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర కుంభ మీనరాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంది. పైగా ఈ యొక్క శనివారం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. శనికి ప్రీతి అయినటువంటి రోజు. పైగా అశ్విని నక్షత్రం, అశ్విని దేవతలు అంటారు. ఈ అశ్విని దేవతలు నక్షత్రాల్లో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. కొన్ని శుభకార్యాలు చేయడానికి, అనుకున్న కోరికలు నెరవేరడానికి, ఎవరైతే పెళ్లి కాలేదు అనుకుంటూ ఉంటారో ఈ అశ్విని నక్షత్రంలో కనుక ఈ యొక్క శాంతి చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో వాళ్ళ యొక్క సంకల్ప సిద్ధి అనేది నెరవేరుతుంది. కాబట్టి చాలా ఎంతో దివ్యమైనటువంటి ముహూర్తం. కాబట్టి ఆ రోజున 24వ తారీఖు ఆదివారం మీరు చెప్పిన విధంగా షష్ఠీ తిథి అశ్విని నక్షత్ర రోజున ఈ యొక్క ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఆ రోజున ఆశేషబలి పూజ, నాగప్రతిష్ఠ, ఈ యొక్క 4 హోమాలు చేస్తాము. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ, నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మేడం 27/10/1983. 27/12 అమ్మ. అమ్మ 10వ నెల 12వ నెల? 10వ నెల అండి. 27వ తారీఖు గురుగారు. సమయం అమ్మా? సమయం 7:18 PM. పేరు? శివ ఆనంద్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే, మంచిగా ఉన్నారా? మా వారిది ఇప్పుడు అసలు జాబ్ పోయిందండి. అసలు ఆయన టైం ఏం బాగాలేదు. ఎంత కష్టపడినా గానీ మాకు ఫలితం ఉండట్లేదు. నా ప్రోగ్రామ్ ఎన్ని రోజులు చూస్తున్నావు? ఏంటండి? ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం చూస్తున్నావా, ఇంతకుముందు చూసావా? లేదండి, నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను. మీ దగ్గర రావడానికి జాతకపరంగా కుంభరాశి మీ వారు తెలుసా? ఏంటండి? మీ వారిది కుంభరాశి అయింది తెలుసా అంటున్నా. మిథున రాశి అని చెప్పారు. లేదమ్మా, కుంభరాశి. 27వ తారీఖు అక్టోబర్ 82 సంవత్సరం, అంతేనా? 82 కాదండి, 83. 83. ఒక్క నిమిషం ఉండమ్మా, తేడా వచ్చింది. అక్టోబర్ 27 అంతేనా? అక్టోబర్ 27, ఓకే 1983. ఓకే, ఇప్పుడు మిథున రాశి కరెక్టే. పేరేంటన్నామా మీ ఆయన పేరేంటి? శివ ఆనంద్ అండి. శివాన్, అందరూ శివ అని పిలుస్తారా? అవునండి, అందరూ శివ అనే పిలుస్తారు. శివ అంటే నామ నక్షత్రం మీద కుంభరాశి అయింది. గత 2 సంవత్సరాల నుంచి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్షియల్గా విపరీతమైన ఖర్చులు ఉంటాయి, అవునా?
అవునండి, అవును. స్థానం మారారా? ఉన్న చోటు నుంచి వేరే స్థానానికి వెళ్ళారా లేదా? అంటే మేము లాస్ట్ ఉన్న ఇంట్లో లేమండి, వేరే ఇంటికి వచ్చాము. ఇంకా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్. జాతకపరంగా శని బాగలేడు ప్రధానంగా. దాంతోపాటు కాలసర్ప దోషం ఉంది. మీ ఆయనకి మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయి, అవునా? కానీ దాని తగ్గ డెవలప్మెంట్ అనేది జీవితంలో రాదు. ఇందాక మొట్టమొదటిలో చెప్పా, డెవలప్మెంటే లేదండి అసలు. అదే చెప్తున్నానమ్మా, కాలసర్ప దోషం ఉంటే ఇందాక మొట్టమొదటిలో ప్రారంభంలో చెప్పా, మనిషి డెవలప్మెంట్ కాలేడు. ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా మనిషికి సరైనటువంటి వృద్ధి డెవలప్మెంట్ అనేది రాదు. నువ్వేం చేస్తావంటే అమ్మా, ఫస్ట్ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, ఈ యొక్క హోమాలు శనికి రుద్రహోమం, శనేశ్వర హోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేస్తే నీ బాధలు మొత్తం తగ్గుతాయి. ఓకేనా? ఓకే అండి. రేపు 24 తారీఖు ఉంది, చక్కగా వచ్చి కూర్చొని చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాడు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్, మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, టీవీ చూడకండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. దూరంగా వచ్చేసేయండి టీవీ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాదే. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004 7వ నెల. 2004 7వ నెల 27వ తారీఖు. సమయం అమ్మా 27. అవును గురుగారు. అమ్మ సమయం అంటే అంటే అప్పుడు 5 PM. మీ పేరమ్మా? నిమిత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మాయి. హలో గురుజీ. సునీత, చదువుకున్నావా? డిగ్రీ చేశాను. మరి టీవీ మాట్లాడేటప్పుడు సౌండ్ తగ్గించాలని తెలీదా? బయట డాడీ వాళ్ళు టీవీ చూస్తున్నారు, ఇంకా వినిపిస్తుంది ఆ సౌండ్? ఇక్కడికి వినిపిస్తుందమ్మా. లోపలికి వచ్చాను. చెప్పమ్మా, పెళ్లి గురించి. పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదా? దేని గురించి అడుగుతున్నావు? పెళ్ళి అయింది, కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నువ్వు గట్టిగా మాట్లాడాలి, వినపడలేదు. పైగా టీవీ సౌండ్ వినిపిస్తుంది ఇక్కడ. టీవీ సౌండ్ వినిపిస్తుంది. అదిగో, తర్వాత చేయమ్మా, తర్వాత చేయండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 12/5/1984. సమయం ఉదయం 10:10. అమ్మ పేరు? శ్రీధర్. గురుగారితో మాట్లాడండి. సరే సార్. చెప్పమ్మా. నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఏంటి, ఉద్యోగం గురించా, పెళ్లి గురించా, ఏంటి? కాదండి, అసలు ఆరోగ్యము బాగుండలేదండి, వైవాహిక జీవితం కూడా బాగుండలేదండి. జాతకపరంగా మీ వాడికి లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం ఉంటే ఎవరిని పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, ఫస్ట్ పాయింట్. తర్వాత మంచి ఉద్యోగం ఉంటుంది, కానీ దాంట్లో డెవలప్మెంట్ అనేది ఉండదు, అవునా? ఖాళీగా ఉన్నాడా? ఖాళీగానే ఉన్నాడండి. ఓకే, ఎన్నాళ్ళయింది ఖాళీగా ఉండి? పెరాలసిస్ వచ్చి 6 సంవత్సరాలు అయిందండి. పెరాలసిస్ వచ్చిందండి. అప్పటి నుంచి ఇంకా ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నాడు. ఓకే, జాతకపరంగా నాగదోషం ఉంటుందమ్మా. దాంతోపాటు కుజుడు శని కలిసి ఉన్నారు. కుజశనులు కలిస్తే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కుజుడు ఏంటంటే ఎముకలకు సంబంధించిన వాడు కుజుడు. శని ఇద్దరు కలిస్తే ఏంటంటే రక్తానికి సంబంధించిన డిసీజెస్, ఇట్లా ఈ పక్షవాతం ఇట్లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్లనే ఫస్ట్ నాగప్రతిష్ఠ ఒకటి చేయించండి, ఆశ్లేష బలి పూజ. ఆరోగ్యం బాగుండాలంటే కుజుడికి, శనికి, రాహుకేతువులకి చేస్తే మళ్ళీ ఆయన కాలు చేయి చక్కగా వస్తుంది. ఏమా? నాగప్రతిష్ఠ చేయించామండి.
ఎన్నాళ్ళైంది మా ఊర్లోనే చేయించామండి నాగప్రతిష్ఠ 2 సంవత్సరాలు అయిందండి చేయించి. ఎన్నేళ్ళు 2 సంవత్సరాలు అయిందండి. మరి ఏమైనా శుభం జరిగిందా లేదా? ఏమీ జరగలేదండి. పెళ్ళి ఎప్పుడు ఏమో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పెళ్ళి రావట్లేదు. పెళ్ళి ఎప్పుడు పాప ఉందండి. ఆ పాప అయినా కనీసం రావట్లేదండి. ఒకటి జాతకపరంగా లగ్న దోషం ఉందని చెప్పా. లగ్న దోషం ఉంటే ఎవరిని పెళ్లి చేసుకున్నా సమస్యలు వస్తాయి. నీకు ఇందాకనే చెప్పా. ఆ లగ్న దోషాన్ని కుంభ వివాహం కూడా చేయాలి. ఏం చేయాలండి? కుంభ వివాహం ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే పెళ్లికి ముందు చేయాలి. పెళ్లికి ముందు చేస్తే ఈ సమస్యలు రావు. అట్లా ఓకేనా? గురుగారు, లగ్నంలో ఏ ఏ గ్రహ దేవతలు ఉంటే లగ్న దోషంగా పరిగణిస్తారు? ఈ దోష నివారణకి ఈ నెల 24వ తేదీన జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటే ఎలాంటి ఫలితం లభిస్తుందంటారు? అంటే కొన్ని లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎవరిని పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అవి చాలామంది చెప్పలేకపోతున్నారు, తెలియక బాగుందని చేసుకుంటున్నారు, ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు. జాతకం ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయిది ఇంతకుముందు మనం జాతకుడు చూసాం కదా, అబ్బాయి దాంట్లో యోగాలు మంచి మంచి యోగాలు ఉన్నాయి. మరి గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శని బాగున్నాడు, కానీ ఒక పక్క ఆరోగ్యం దెబ్బతీసింది, ఒక పక్క సంసార జీవితం దెబ్బతీసింది. అంటే నేను రోజు చెప్తుంటా, ఈ యొక్క నాగదోషం ఉంది పైగా అబ్బాయికి. ఈ నాగదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా ఈ రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. మరి మంచి మంచి గ్రహాలు కూడా ఉపయోగపడకుండా పోతాయి. జాతకంలో ఎట్లాంటి ఇప్పుడు గురుడు ఒక జాతకంలో ఒక గురుడు కనుక మంచి స్థితిలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావని చెప్తూ ఉంటాం. కానీ మరి ఆ గురుడు కూడా ఇక్కడ పనిచేయట్లేదు. అంటే మరి దీన్ని బట్టి నాగదోష ప్రభావం ఉన్నట్ట లేనంటే ఉన్నట్టే కదమ్మా. కాబట్టి ఇటువంటి దోషాలు ముందుగా చూసుకోవాలి, చేస్తే ఇట్లాంటి ఇబ్బందులు రావు. అంటే ప్రతిష్ట కూడా సక్రమంగా చేయాలి. ప్రతిష్ట ఎట్లా చేయాలంటే మరి కనీసం ఆశ్లేష బలిపూజ నాగప్రతిష్ఠ 2 కలిపి ఒకటేసారి చేయాలి. హోమాలు కూడా చేయాలి. మరి కనీసం మా పీఠంలో 3 బ్రాహ్మణులు చేస్తే 4 చేస్తే కనీసం 5 గంటలు పడుతుంది. మరి దాని అలంకరణ ముందు ఒక 5 గంటలు పడుతుంది, అంటే 10 గంటల సమయం పడుతుంది. మరి ఇంత పెద్ద క్రతువు చేయాలంటే అందరూ చేయలేరు. మరి ఊర్లలో ఎట్లా ఉంటుందంటే కొంత తెలిసి తెలియని వాళ్ళు కొద్దిగా చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. మరి వాళ్ళు చేస్తే మరి ఫలితం రాలేదంటే సక్రమంగా జరగకపోవచ్చు. ఎప్పుడైతే సక్రమంగా జరిగిందో ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి అటువంటి చూసుకొని మళ్ళీ ఒకసారి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మమ్మ గురించి కాల్. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. ఇట్లా మా అమ్మమ్మ గురించి గట్టిగా మాట్లాడు, చక్కగా మాట్లాడేది, నోట్లో చిన్నగా మాట్లాడుతున్నావు. మా అమ్మమ్మ గురించి కాల్ చేసుకోండి. ఏది మీ మా అమ్మమ్మ వయసు ఎంత? 65 ఉంటుంది. పేరేంది? రామేశ్వరమ్మ. 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 బాగానే ఉంది కదా. బాగుంది. మరి ఇంకేం కావాలి? 65 ఏళ్ళకి ఏం కావాలి చెప్పు. ఏంది? ఇంట్లో కొట్లాటలేదు నన్ను ఏం చేయమంటావు? అమ్మమ్మకి 65 ఏళ్ళ వయసు, నేను కొట్లాటలు అవుతున్నాయి. ఎవరితో కొట్లాటలు అవుతున్నాయి? వాళ్ళ కొడుకుకి. మరి మీ అమ్మమ్మకు పేరు చెప్పి వాళ్ళ కొడుకు గురించి ఎట్లా చెప్తా నేను చెప్పు? నేను వచ్చి పంచాయతీ చేయమంటావా? మా ఇంటికి తీసుకురా, పంచాయతీ చేస్తా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 మేడం. నమస్తే అండి. ఎవరి గురించి అండి? టీవీ చూడకండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో 75వ సంవత్సరం, నెల తేదీ అండి? 13/12 నెలండి. సమయం? 12. సమయం 5:45 మార్నింగ్. పేరు? సురేష్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పయా. ఎవరిది జాతకం? సురేష్. నమస్తే గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? నాదే సార్. జాతకం బ్రహ్మాండంగా ఉందిగా. సార్ ఉద్యోగం సార్, ఉద్యోగం లేదు సార్, ఖాళీగా ఉన్నాం. 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉంటావునా? అవును సార్. శనికి చేస్తే ఉద్యోగం వస్తుంది. పెళ్ళయిందా? అయింది సార్. నీకు ఇప్పుడు జాబ్ రావాలంటే శనికి చేస్తే వస్తుంది. అలాగే సార్. ఏం చేయాలి? శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం 4 హోమాలు చేస్తే నెంబర్ 1 జాబ్ వస్తుంది. అలాగే సార్. ఇంతకుముందు ఏం పని చేసావు? రైలు చెరువు చేశాను సార్. రైలు చెరువు నాకు, రైలు చెరువు. బాగా గట్టిగా సంపాదిస్తావు. బ్రహ్మాండంగా ఉంది జాతకం. నేను చెప్పింది చెయ్యి, వర్క్ చేశాను. చేస్తే మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? అలాగే సార్. శనీశ్వరుడు చేయమంటారండి హోమం? 4 హోమాలు చేయాలి, చెప్పా కదా. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం 4 చేస్తే
నీకు 40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకేనా? అలాగే సార్. ఓకే. ఎప్పుడైనా గురువుని ప్రశ్న వేసేటప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదమ్మా. మా అమ్మమ్మ గారికి 65 సంవత్సరాలు, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయంటే నేను గురుస్థానం నేనేం చేస్తాను చెప్పండి? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏవో సమస్యలు ఉండొచ్చు, మరి కొడుకుతో గొడవలు జరుగుతున్నాయంటే కొడుకుది ఏదైనా జాతకం బాగుండకపోవచ్చు, మరి పిల్లల్లో అదే వాళ్ళ కోడల్లో ఏవో సమస్యలు ఉంటాయి. ఫోన్ చేసి మా అమ్మమ్మ గొడవలు అవుతున్నాయంటే ఇట్లాంటి ప్రశ్నలు వేయకూడదు. ప్రేక్షకులు కూడా ఆలోచించి మాట్లాడాలి. గురుస్థానంలో జ్యోతిష్యం అనేది తమాషాగా ఫోన్ కలిసింది కదా అట్లా మాట్లాడకూడదు, అది ఆలోచించి మాట్లాడండి. కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి? నా గురించి అండి. నా పేరు శృతి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఏప్రిల్ 21, 1992. 92. సమయం అమ్మా? టైం వచ్చేసి అర్ధరాత్రి, మిడ్ నైట్, అంటే 12:45. అంటే తెల్లవారితే 21 వస్తుందమ్మా, 22? తెల్లవారితే 21 అవుతుందండి. గురుగారితో మాట్లాడండి. 45 నిమిషాలు. అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ గట్టి ప్రయత్నం వస్తుంది ఖచ్చితంగా. ప్రయత్నించాను సార్, దగ్గర దాకా వచ్చి పోతుంది. ఓకే. నా లెక్క ప్రకారం 2028 తర్వాత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా, అనుమానం లేదు. ఏమ్మా? ఈ మధ్యలో రాదా అంటే ప్రయత్నం చేయి. రాదా అంటే మనిషి ఆశా చేయి. ఎప్పుడైనా ఆశతోనే బ్రతకాలి. మానవ ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. గుర్తుపెట్టుకో, యోగం అనేది ఉంది. ఒకటి ఎప్పుడు వస్తుందంటే దశలు మాత్రమే నేను చెప్తున్నా, 2028లో వస్తుందని చెప్తున్నా. కానీ కాలచక్రంలో మళ్ళీ గ్రహాలు వస్తుంటాయి. దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు, మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. ఈ 5 లెవెల్స్లో ఎప్పుడు రవి వచ్చినా వచ్చే అవకాశాలు ఉంటాయి. నాకు ఏ డేట్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియాలంటే నీ జాతకం ఇన్ డెప్త్కి వెళ్ళాలి. డెప్త్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు దశలు వస్తాయి అది కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి చెప్పాలి. చెప్పాలంటే ఫోన్లో చెప్పలేము. ఓకేనా? కావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా. అలాగే ప్రతి నెల కూడా గురుగారి ఆధ్వర్యంలో విశేషమైన రోజున హోమ కార్యక్రమాలు, నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, మరి ఈ కార్యక్రమాలకి సంబంధించిన ఏవిని ఇప్పుడు చూద్దాం. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు.
అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన షష్ఠీ తిథి అశ్విని నక్షత్రం కలిసి వచ్చిన దివ్యమైన రోజున గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, సుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, అలాగే నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలిపూజ కార్యక్రమాలు కూడా గురుగారి బ్రహ్మత్వంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి? నమస్తే మేడం. నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/11/1987. సమయం? నైట్ టైం అండి, ఎగ్జాక్ట్లీ తెలియదు. రైట్ టైం. మీ పేరు? సంజీవ్ రెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. జాబ్ చేస్తున్నావా, ఖాళీ ఉన్నావా? ప్రజెంట్ ఖాళీనా గురుగారు, జాబ్ మానేశాను. ఎన్నాళ్ళైంది? 2 ఏళ్ళ, సంవత్సరమా? 2 years అవుతుందండి. శనికి చేయించుకో, శనికి చేస్తే జాబ్ వస్తుంది. ఓకే గురు. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయంటే? టైం చెప్పాలి. టైం చెప్తే నేను కరెక్ట్గా చెప్తా. టైం తెలియకపోతే నేను చెప్తాను. గురుగారు ఎగ్జాక్ట్లీ ఎవరు రాయలేదు గురుగారు. నైట్ టైం 8 తర్వాత. 8 తర్వాత 10, 11, 12, 1 గంట ఎంత? బిఫోర్ మిడ్ నైట్ అయ్యండి గురుగారు. అట్లా తెలియదు. ఎందుకంటే ఒక లగ్నం 2 గంటలు ఉంటుంది. నువ్వు 8 నుంచి బిఫోర్ 12 అంటే మొత్తం 2 లగ్నాలు వస్తాయి. 8 నుంచి 10 వరకు ఒక లగ్నం వస్తుంది, 10 నుంచి 12 వరకు ఒక లగ్నం వస్తుంది. ఒక్కోసారి 3వ లగ్నం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. లగ్నాన్ని బట్టి జాతకం మొత్తం మారిపోతుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే డైరెక్ట్ రావాలి. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వస్తే, వినండి, డైరెక్ట్ వస్తే ఏ లగ్నానికి మీకు మ్యాచ్ అవుతుందో సెట్ చేయొచ్చు జాతకం. ఒక లగ్నంలో పడితే ఒక లక్షణాలు ఉంటాయి, 2వ లగ్నంలో పడితే ఇంకో లక్షణాలు ఉంటాయి, 3వ లగ్నంలో పడితే ఇంకో లక్షణాలు ఉంటాయి. దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. అట్లా ఓకేనా? కొంచెం మా బాబుకి ఒక్కసారి చెప్తారా గురుగారు? మీ అపాయింట్మెంట్ నేను తీసుకుంటాను కానీ. రండి, డైరెక్ట్ రండి, అపాయింట్మెంట్ తీసుకొని చెప్తాం. ఏది చెప్తే మేము 10 కూడా చెప్తాం. ఓకే గురుగారు. ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే శని దోషాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం చేయించుకోవాలి. మరి లక్ష్మీ సుదర్శన హోమం, నరసింహ హోమం, శూలిని దుర్గ కార్యక్రమాలు ఎందుకు చేయించుకోవాలి గురుగారు వీళ్ళు? ఇవి దేనికంటే అమ్మా, కొంతమంది ఈ రాజుల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు జాతకంలో, ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళతో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళని ఎట్లా తొక్కాలనో, వీళ్ళ పైకి రాకుండా చేయాలని, లేదు వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్ ఇంకెవరికో ఇప్పించడమో, ఇట్లా కొంత రాజకీయ పరంగా ఇబ్బంది జరుగుతుంటుంది జాబులలో ఈ యొక్క రాజుల వాళ్ళకి. మరి లక్ష్మీ సుదర్శన సహిత నారసింహ హోమం చేస్తే నిగూఢమైన శత్రువులు ఉంటారు. అంటే మనతో మంచిగా మాట్లాడుతుంటారు, మన వెనకాల గోతులు తీయడం, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఈ సుదర్శన సహిత లక్ష్మీ నరసింహవనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు శూలిని దుర్గ నరఘోషకి, జనఘోషకి, బంధుఘోషకి ఈ 2 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దాని గురించే మన పీఠంలో ఈ యొక్క 7 హోమాలు కలిపి ఒక ప్యాకేజ్ లాగా చేస్తున్నాం. అంటే ప్రతి వాడికి దీనివల్ల ఉపయోగం ఉండాలి. ఎంతో కొంత చేసిన తర్వాత వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఇవి చేయాలి. చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది మరి కుంభరాశి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మరి వాళ్ళు 2 ఏళ్ల నుంచి జాబ్ లేదా అంటే లేదని చెప్తున్నారు. అంటే శని ప్రభావం బలంగా ఉంది. మరి వాళ్ళకి జాబు రావాలంటే శనికి చేయాలి. లేదనుకోండి ఇంకా 2 ఏళ్ళైనా వాళ్ళు అంతే ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం సరిగ్గా చేయలేరు, చేసినా సరైనది దొరకదు, దొరికినా అది వీళ్ళకి నచ్చదు. ఇట్లా ఒకవేళ చేరినా మళ్ళీ 1 నెల 2 నెలలు చేసి మళ్ళీ మానేయడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది ఈ శని దోషం వల్ల. ఇవి చేస్తే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/7/2007. సమయం వచ్చేసి 11:10 మేడం, మార్నింగ్. పేరు? ఆశీష్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి గురుగారు. పదాభివందనం. ఆరోగ్యం బాగుందా మీ వాడికి? బాగున్నాను సార్. ప్రెజెంట్ ఇంటర్మీడియట్ +2 చదువుతున్నాడు సార్, 2nd ఇయర్. అతని జాతకం ప్రకారం ఫ్యూచర్ ఏంటని తెలుసుకుందాం ఉద్దేశం మీ ప్రోగ్రామ్ చూస్తూనే నేను మీకు కాల్ చేస్తున్నాను సార్. ఓకే. మీ వాడు మంచి తెలివి గలవాడు సార్. మంచి చాలా అద్భుతమైన జాతకం. చంద్రమంగళ యోగం ఉంది. చంద్రమంగళ యోగం సార్. ఈయన పుట్టినాక మీరు ప్రాపర్టీస్ కొన్నారా? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను సార్. కొన్నాను సార్, హౌస్ కూడా కొనుక్కున్నాను సార్. పిల్లాడు పుట్టినా కొంటాం, అంతకుముందు ఏముండదు. అవునా? లేదు సార్. అవును సార్, కరెక్టే సార్. జాతకం నెంబర్ 1 ఉంది. వీడు ఎదిగినంత కాలం మీరు కూడా ఎదుగుతూనే ఉంటారు. ఎప్పుడన్నా ప్రమాదాలు తప్పినాయా మీ వాడికి?
పెద్దగా గుర్తులేదు స్వామి. అంటే కింద పడటం కానీ దెబ్బలు తగలటం కానీ ఎప్పుడైనా జరిగినాయా లేదా? 4th క్లాస్ లో ఉన్నప్పుడు మంచిగా విపరీతం దెబ్బలు తగిలి నేనే ఉన్నాను, సమయానికి హాస్పిటల్ తీసుకెళ్లి క్యూర్ అయింది సార్ ఆ టైంలో. జాతకంలో కుజుడు కొంత బలంగా ఉన్నాడు, దీనివల్ల అనుకోని ప్రమాదాలు తగలటం ఇట్లా జరుగుతుంటుంది. అది విశ్లేషించుకోవాలి జాతకం ఏ సమయంలో జరుగుతుందో చూసుకొని దానికి రెమెడీ చేస్తే అటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకటి తర్వాత జాతకం నెంబర్ 1 ఉంది. ఈయన మంచి ఇంజనీర్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ కానీ మ్యాథ్స్ సైన్స్ అకౌంట్స్లో నెంబర్ 1 రాణిస్తాడు. ఇప్పుడు మ్యాథ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని ఎంపీసీ ఐఐటి చదువుతున్నాను సార్. నెంబర్ 1 రాణిస్తాడు. చాలా బాగుంది జాతకం. ప్రధానంగా కుజదోషం బలంగా ఉంది. నేను చెప్పిన సత్ఫలితాలు ఇంకా రావాలి, పరిపూర్ణంగా ఆయన జీవితంలో ఎటువంటి తిరుగు లేకుండా సాగాలి అంటే నాగప్రతిష్ఠ ఆశ్లేషబలి పూజ చేస్తే 100% రీచ్ అవుతాడు ఆయన. నాగప్రతిష్ఠ ఆంజనేయ ప్రతిష్ఠ సార్. ఆశ్లేషబలి పూజ నాగప్రతిష్ఠ 2 కలిపి చేయాలి సార్. ఈ 2 ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మేము చేయించొచ్చా? చేయించండి. కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉందని కాల్ చేయండి, చెప్తారు మా వాళ్ళు. మా పిఎల్ మాట్లాడతారు, ఎట్లా చేయాలి మొత్తం వాళ్ళు గైడ్ చేస్తారు. కాల్ అపాయింట్మెంట్ తీసుకుని వివరంగా నేను మాట్లాడతాను. రైట్ అండి. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి అండి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/2 మంగళవారం నైట్. సంవత్సరం చెప్పండి. 2002 మేడం. 2002 కొంచెం గట్టిగా మాట్లాడండి. 4/2 మంగళవారం నైట్. సంవత్సరం చెప్పండి. 2002. సమయం 2002 మేడం. సమయం అండి, టైం, పుట్టిన టైం. సమయం వచ్చేసి 8 గంటలకు మంగళవారం నైట్. 8 గంటలకు. 8 గంటలకా 9 గంటలకా అండి? 8 గంటలకు మేడం. మీరు స్పష్టంగా మాట్లాడాలండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుజీ. నమస్తే. గట్టిగా మాట్లాడాలి, నిదానంగా చెప్పాలి. నీకే అర్థం కావట్లేదు, మాకెట్లా అర్థం అవుతుంది చెప్పు. నువ్వు చిన్నగా మాట్లాడుతున్నావు, గట్టిగా చెప్పాలి. అర్థం కానప్పుడు నిదానంగా వినండి. ఇప్పుడు 4 సార్లు అడిగింది కదా తను. ఒకసారి అడిగినప్పుడు, రెండోసారి అడిగినప్పుడు అర్థం కాకపోతే క్లియర్గా చక్కగా స్పష్టంగా చెప్తే కరెక్ట్గా అర్థం అవుతుంది. ఎందుకంటే నువ్వు అర్థమైంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పలేదు అనుకో, ఒకటేటి చెప్పి ఒకటేటి వేసావనుకో, చెప్పేది మొత్తం తేడా వస్తుంది. అట్లా అందుకని కరెక్ట్గా చెప్పాలి. చెప్పు. మంగళవారం చాలు. ఏం కావాలి, దేని గురించి కావాలి? పెళ్లి గురించి అడుగుతున్నావా? ఎవరిది జాతకం? మా పిల్లోడు గురించి. మీ అబ్బాయిది. ఓకే. జాతకపరంగా నాగదోషం కనపడుతుంది, బలమైన కుజదోషం ఉంది. దీనివల్ల చదువుకున్న చదువు ఉపయోగపడదు. ఇప్పటికి ఖాళీగా ఉన్నాడా? పీజీ చేస్తున్నాడు. ఓకే. ఈ నాగదోషానికి కుజదోషానికి రెమెడీ చేస్తే నెంబర్ 1 సెట్ అవుతాడు ఆయన. ఇంకోటి, ఈయనకున్న జాతకానికి దేంట్లోకి వెళ్ళినా ఇట్లా దూసుకొని వెళ్ళిపోతాడు ఆయన. అర్థమైందా? కాకపోతే ఈ నాగదోషాన్ని కుజదోషం రెమెడీ చేయాలి ఫస్ట్. దీనివల్ల పెళ్లిలో సమస్యలు వస్తాయి, గుర్తుపెట్టుకో ఖచ్చితంగా. కుజదోషం ఉంది, శుక్రదోషం ఉంది. ఈ రెండింటి వల్ల పెళ్లిలో వైవాహిక జీవితంలో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 2023 నెలమ్మా. అదో నెల. టైం అమ్మా? 16వ తేదీ నైట్ 12:30కు పుట్టినాడమ్మా. తెల్లవారితే 16 వస్తుందమ్మా? 17 వస్తుందమ్మా. అలాగే. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఈ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది గురుగారు? అబ్బాయి బేసిక్ అయిపోవచ్చు గురుగారు. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది. ఎంఎస్ చేయిస్తున్నావా? చదువుతారా గురుగారు? విదేశాలకు పోవాలంటున్నారు గురుగారు. అదే అడుగుతున్నా, చేయిస్తున్నావా లేదా? యోగం కనపడుతుంది ఇక్కడ. అవునా గురుగారు? అబ్బాయి ఇష్టం గురుగారు, చదువుతా అంటే చదివిస్తాం గురుగారు. ఖచ్చితంగా విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. ఓకేనా? ప్రయత్నం చేస్తే ఇట్లా వీసా వేయంగానే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది దీనికి. ఓకేనా? కాకపోతే కుజదోషం బలంగా ఉంది. కుజదోషం నాగదోషం 2 ఉన్నాయి. ఇది ఉంటే దెబ్బతింటారు పిల్లలు, గుర్తుపెట్టుకో. కుజదోషం ఉన్నా నాగదోషం ఉన్నా ఈ ఫలితాలు రావు. ఒక్కొక్కసారిగా 90% రావు. ఓకేనా?
దీన్ని రెమెడీ చేసి ప్రయత్నం చేయి, ఎక్కడ బ్రేక్ లేకుండా సాఫీగా సాగుతుంది. నేను చెప్పినట్టు జరుగుతుంది. ఓకేనా? ఓకే గురువుగారు. ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి? బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16/12. 16వ తారీఖు 12వ నెల. This call is now being recorded. సంవత్సరం చెప్పండి అమ్మా. 2020. టైము? 16-12. అవును గురుగారు. 2:19 మధ్యాహ్నం. 2:18 19. పేరమ్మా? భవిత్ రెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మీ ఆయనకి ఆరోగ్యం బాగుందా? మాట్లాడలేదు. టీవీ చూస్తున్నట్టున్నావు కదా? హలో, టీవీ చూస్తున్నావమ్మా? తర్వాత చేయమ్మా. టీవీ చూస్తూ మాట్లాడితే మేము చెప్పేది అర్థంగా తర్వాత చేయి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే. నమస్తే అమ్మా. ఎవరి గురించి? నా గురించి తెలుసుకోండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18 6వ నెల 1998. సమయం అమ్మా? సమయం ఉదయం 8:30 మేడం. పేరు? స్వప్నప్రియ మేడం. గురుగారితో మాట్లాడండి. టైం ఎంత? 8:30. అవును గురుగారు. ఉదయం. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారు. పెళ్లి చేసుకున్నావా? అంగా కాలేదు గురుగారు. చూస్తూనే ఉన్నారు, అసలు రావట్లేదు. ఏది సెట్ కాదు? ఏ సెట్ రావట్లేదు గురుగారు అసలు. కానీ నెంబర్ 1 చదువుకోవాలి. ఏం చదువుకున్నావు నువ్వు? అసలు గురుగారు నాకు పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే గురుగారు. కష్టాలుగా ఏం చదువుకున్నావు అని అడిగా. చెప్పు. ఇంటర్ చదువుకున్నాను. అసలు నువ్వు నెంబర్ 1 తెలివితేటలు ఉంటాయి నీకు. కానీ జాతకంలో విను, మొత్తం వినాలి, మధ్యలో రాకూడదు. ఎప్పుడైనా చెప్పాడు మొత్తం విన్న తర్వాత మీరు చెప్పింది అప్పుడు ప్రశ్న వేయాలి. నేను చెప్పేదానికి అడ్డ వచ్చావనుకో చెప్పేది అయిపోతుంది. ఓకేనా? జాతకంలో గజకేసర యోగం ఉంది, కానీ దాంతోపాటు కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం లేకపోతే నువ్వు నీ ఫ్యామిలీలో టాప్ లెవెల్లో ఉండేదానివి. కానీ నువ్వు పుట్టినాక మీ నాన్న కలిసి వచ్చిందా లేదా? లేదు గురువుగారు. ఏమైంది? కలిసి రాకపోవడం ఏంది? నేను పుట్టిన వల్ల అమ్మ చనిపోయింది అంటున్నారు. అమ్మ చనిపోవడం కాదు, మీ నాన్నగారికి ఎట్లా ఉంది? కలిసి రావట్లేదు అంటున్నాడు. అంటే డెవలప్ కాలేదా అప్పటికి ఇప్పటికి? అప్పుడు ముందు అక్క పుట్టినప్పుడు డెవలప్ అయినారు, ఉద్యోగం వచ్చింది. మళ్ళీ నేను పుట్టినాక అట్లే నీ జాతకం వల్ల కాదు, ఆయన జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి. ఏది ఏమైనా నువ్వు పుట్టక ముందుకి తర్వాత స్థితి మారుతుంది. మారిందా లేదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పుట్టినప్పటి నుంచి చివరిదాకా కోట్లు రావాలంటే రావు. ఎప్పుడైనా పుట్టక ముందు మన పరిస్థితి ఎట్లా ఉంది, పుట్టిన తర్వాత ఎట్లా ఉందని కంపారిజన్ చేసుకోవాలి. మధ్యలో నష్టాలు వచ్చినాయంటే దాంట్లో అది వేరే ఉంటాయి. ఆయన జాతకంలో దోషాలు ఉంటాయి, కొన్ని శని సమయంలో కొంత నష్టపోయేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఓవరాల్గా చూసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓవరాల్గా మీ నాన్న కలిసి వస్తుంది. ఒకటి జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నువ్వు ఊహించిన స్థితికి వెళ్తావు. పైగా జాతకంలో వినమ్మా మధ్యలో రాబాకు, వినాలి ఫస్ట్. మాంగళ్య స్థానం నీచబడింది, అంటే భర్త స్థానం నీచబడింది. పెళ్ళి అనుకుంటే ఏది అడుగు ముందుకు పడదు. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకు గండం కనపడుతుంది. ఇవన్నీ కూడా పూర్తి విశేషం చేసుకో. అపాయింట్మెంట్ తీసుకో, జాతకం పూర్తి వివరాలు చెప్తావు. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/12/2020. సమయం 2:19 మధ్యాహ్నం. పేరు? భవిత్ రెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. మా బాబు గురించి తెలుసుకున్నామని. మీ బాబు గురించి ఏం కావాలి? బాబుకి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం మాటలు రావడం లేదు, ఏమన్నా దోషాలు ఏమైనా ఉన్నాయో. ఓకే. నక్షత్ర పూర్వ ఇందాక మాట్లాడింది మీరేనా? కాల్ చేశారుగా? మా వైఫ్ చేశారు గురుగారు. మరి టీవీ చూస్తూ మాట్లాడితే అట్లా కట్ అయిపోతుంది. టీవీ లేదండి, అది వాయిస్ ఉంది. చెప్పు. ఆరోగ్యం బాగుందా? నీ ఆరోగ్యం బాగుందా? బాగుంది గురుగారు. శాంతి చేయించావా?
చేయించామండి. ఏం శాంతి చేయించావు? హోమశాంతి చేయించావా? హోమం చేశారా? హోమం చేయలేదు గురువు గారు. గుర్తుపెట్టుకో, ఆయిల్ ఒక ప్లేట్ చేయించారు. వినండి. పూర్వాషాఢ నక్షత్రం తండ్రికి గండం. ఓకే. నేను చాలామందిని చూసా. అది ఎప్పుడు గండం అంటే కొన్ని సమయాల్లో ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా జాతకం చూపించుకున్న తర్వాత ఏ సమయంలో ఏం చేయాలో వివరంగా తెలుసుకోండి. జాతకపరంగా నక్షత్ర దోషం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం గండ దోషం. దానికి నక్షత్ర శాంతి, నక్షత్ర జపం చేసి హోమాలు చేయాలి. తర్వాత గురుడికి చేయాలి. ఈ రెండు చేస్తే నీకు బాగుంటుంది. ఈ రెండు చేయకుండా ఉంటే నీకు ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, నేను చెప్తా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించమ్మా? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18/5/1994 అండి. సమయం అమ్మా? సమయం ఉదయం రాత్రి 8:00 అండి. పేరు? వెంకట అప్పారావు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అలాగే. అదండి, మా బాబుకి కొంచెం బాగాలేదండి. ఏం బాగాలేదు? ఆరోగ్యం బాగాలేదా? చెప్పిన మాట ఏంటండి, కోపం ఎక్కువ, తల్లిదండ్రుల మాట లెక్క ఉండదు. అదండి, పెళ్లి కోసం కట్టాలని మా బాబుకి. జాతకపరంగా జన్మ లగ్నంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతువు పడ్డాడు, నాగదోషం. దీనివల్ల మొండితనం, మూర్ఖత్వం, ఎవరు చెప్పినా వెనకపోవడం, స్నేహితులతో తిరగటం, ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ పోవాలంటే ఇది చేయాలి. నాగప్రతిష్ఠ, ఆశ్రయశాపలి పూజ, రాహుకేతువులకి, గురుడికి, వీటన్నిటి గ్రహాలకి చేస్తే పిల్లల్లో మార్పు వస్తుంది. ఓకేనా? అది ఉంటే పెళ్ళి కూడా కాదు, జన్మలో. ఇప్పుడు క్యారెక్టర్ లేకపోతే పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు పిల్లాడు పద్ధతులు ఉంటాయి అన్న పిల్లనిచ్చేది, అవునా? ఇప్పుడు మన పిల్లనే ఉన్నాం, పిల్లాడు మంచివాడికి ఇస్తావా, రేపటి వాళ్ళకి ఇస్తావా? అది ఫస్ట్ మన పిల్లల్ని సరి చేసుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి. ఓకేనా? చెప్పాగా, మళ్ళీ మొదటికి వస్తావే. రాహుకి, కేతువుకి, గురుడికి, శనికి, వీటన్నిటికీ కుజుడు కూడా చేయాలి. చేసి నాగప్రతిష్ఠ చేయాలి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీరు మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యకు పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 24వ తేదీన షష్ఠీ తిథి అశ్విని నక్షత్రం కలిసి వచ్చిన దివ్యమైన రోజున గురుగారి బ్రహ్మత్వంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, సుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో అమ్మా, నమస్తే. ఎవరి గురించమ్మా? మా తమ్ముడు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/1970. నెలమ్మా? 10వ నెల అండి. 5/10/1970. సమయం? సమయం 5:10 అండి. 5:10. పేరమ్మా? సాయి శ్రీనివాస్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా? తమ్ముడు అండి వీడు. మీ తమ్ముడు గురించి ఒకసారి అడిగావా లేదా? ఒకసారి అడిగినట్టున్నావు కదా? అడగలేదండి. నాకు గుర్తు అడిగినట్టు గుర్తుందిలే, ఎందుకని అడుగుతున్నా. అడగలేదు. జాతకపరంగా సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం, లగ్న దోషం రెండు ఉన్నాయి. దీనివల్ల నువ్వు ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా పెళ్లి అనేది ఒక స్టెప్ కూడా ముందుకు పడదు.
పెళ్లి అయిపోయిందండి 1970 కదండి. అయినా మళ్ళీ అయిపోయింది. అయినా ఇబ్బందులు వస్తాయి. కలిసి ఉన్నారా? కలిసే ఉన్నారండి. మరి దేని గురించి అడుగుతున్నావు? చేస్తున్నాడండి. ఏదమ్మా? అమెరికాలో ఉన్నాడండి, చేస్తున్నాడండి. కానీ ఆర్థిక కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. డేట్ కరెక్టేనా? నువ్వు చెప్పిన డేట్ ఒకసారి చెప్పు. 2/10/70. 1970 అండి. ఏ తారీఖు? 5వ తారీఖు. 2వ తారీఖు అని చెప్పావు. 5 అండి. ఫస్ట్ 5 చెప్పావు, మళ్ళీ 2 చెప్పావు. తర్వాత చెయ్యి. 5 అయిపోయింది, తర్వాత చెయ్యి. ఎప్పుడైనా కరెక్టే చెప్పాలా? ఫస్ట్ 5 చెప్పావు, తర్వాత 2 చెప్పావు, మళ్ళీ నేను చెప్పింది తప్పు అంటున్నావు. ఎట్లా అవుతుందో చెప్పు, తర్వాత చేయమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి? మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/8/2001. సమయం? పేరు? 5:30 గురుగారు సాయంత్రం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. అబ్బాయి చదువుతున్నాడు, జాబ్ గురించి కనుక్కుందామని. జాబ్ గురించి? జాబు 3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తుంటే సెట్ కావచ్చు. 1-2-3 మార్కులతో పాస్ పోతాయి. మరి శని నడుస్తుంది కదా. అదే సార్. శతభిష నక్షత్రం కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా, తల్లకిందులో తపస్సు చేసినా జాబ్ దొరకదు. శనికి చేస్తే జాబ్ దొరుకుతుంది. ఓకేనా? ఉద్యోగం రావాలంటే నేను చెప్పే 4 హోమాలు చేయించు. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో అమ్మ నమస్తే. ఎవరి గురించి అమ్మా? మా తమ్ముడు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5వ తారీఖు 10వ నెల 1970 సంవత్సరం. సమయం అమ్మా? ఉదయం 5:10. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. మళ్ళీ కలిసిందా నీకు? ఈ టైం బ్రహ్మాండంగా ఉందిగా. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అయిపోయింది, చాలు అర్థమైంది. అంత ఆపు, ఇంకా ఆపేసాయి. ఎప్పుడైనా కొన్ని పాయింట్లు చెప్తామంటే గన్ షాట్ పాయింట్లే చెప్తాం, ఎట్లా పడితే అట్లా చెప్పాం. సరే, దేని గురించి అడుగుతున్నావు చెప్పు ఇప్పుడు. పేరేంటి? ఆయన పేరేంటి? సాయి శ్రీనివాస్ అంటే శని, కుంభరాశి శని. ఇప్పటివరకు సంపాదించి మొత్తం నష్టపోయి ఉంటాడు. అవునా? అవునండి. పైగా వినండి, సర్పశాప యోగం ఉంది. పైగా విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది. ఇప్పటివరకు గట్టిగా సంపాదిస్తాడు, కానీ ఇప్పటివరకు సంపాదించి మొత్తం పోయగొట్టుంటాడు. అవునా? అవునండి. ఇవన్నీ చేయాలంటే కరెక్ట్గా చేయాలి. ఈ రాహుకేతువులకి, కుజుడికి, శనికి ఇవన్నీ చేస్తే మళ్ళీ డబ్బు సంపాదిస్తాడు, మళ్ళీ తిప్పుకుంటాడు. ఓకేనా? నీ మాట వినపడట్లా. అక్కర్లా బ్రాహ్మణ చేత చేయించవచ్చు. బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ కూర్చొని చేస్తే 100కు 100% ఆయన 7 సముద్రాల అవతల ఉన్నా పనిచేస్తుంది. ఓకేనా? తర్వాత చేయి. ఇంకా వివరాలు కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేసి వివరంగా చెప్తా. గురుగారి ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతున్న హోమ కార్యక్రమాలు, నాగశిల ప్రతిష్ఠకు సంబంధించిన ఏవిని ఇప్పుడు మరొకసారి చూద్దాం. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు.
జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు, ప్రేక్షకులకు చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాల్టి లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.